అన్న కొండన్న ఇటు కొట్టినాడుయా. కింగ్డమ్ లో కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. ఎంకన్నా సవి నమ్ముకున్నాడు ఎవడు అనేం కాడు బ్రో. ఈ మూవీలో భాగ్యశ్రీ గ్లామర్ చూస్తే కుర్రోళ్ళ గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. మనకి అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఫేమస్, ఈ మూవీలో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ ఫేమస్. కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూస్తే కేరళ వెళ్తే గుర్తొచ్చేది మన వెంకీ అన్న క్యారెక్టర్. ఈ మూవీలో మన మల్లేష్ అన్న కూడా ఒక రోల్ పంచుకున్నాడు అనమాట. ఈయన కూడా ఒక లెంతీ క్యారెక్టర్ కానీ చంపి పడేశాడు. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఊరం మాస్. అన్నదమ్ముల 6 months అయితే అసలు ఆ జైల్లో కొట్టుకుంటే సీన్స్ అదిరిపోని ఉంటాయి భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్ సీన్స్. భాగ్యశ్రీ మేడం గ్లామర్ తోటి చించి పడేసింది, కుర్రోళ్ళకి ఇచ్చి పడేసింది అనమాట. మెంటల్ తమ్ముడు నువ్వు కొంచెం ఆప్తే నేను మొదలెడతా, ఎందుకంటే నేను మాట్లాడాలి కదా. విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ భయ్య. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో కోరుకున్నది ఒకటే, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, వాళ్ళని పట్టే స్టోరీలు రాస్తారు, వాళ్ళకే 100 కోట్లు ఇస్తారు, పెద్ద భారీ బడ్జెట్ అనుకొని తీస్తారు. కానీ అక్కడ వెళ్తే ఏం పెద్ద అనిపించట్లేదు. మన దగ్గర ఎంతోమంది పర్ఫార్మెన్స్ ఉన్నారు, ఎంతో మంచి స్క్రిప్ట్ రాసే డైరెక్టర్స్ ఉన్నారు, ఎందుకు వాళ్ళకి అవకాశాలు రావట్లేదని అనుకుంటాము. కానీ ఇప్పుడు చెప్తున్నా నేను, మనం కన్నడ సినిమాలో కేజీఎఫ్ తీసిన మన ప్రశాంత్ నీల్ గారు ఎంత ఫేమస్, ఇప్పుడు ఇక్కడ మనకు కూడా గౌతమి తిన్నూరు కదా అంత ఫేమస్ అవుతారు. ఎందుకంటే ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త దర్శకత్వం. మన సినిమాలకు వెళ్ళి కూర్చుంటే మనం కూడా అందులో నేను పాత్ర చేశాను, కానీ నేను మళ్ళీ అందులోకి వెళ్ళానేమో, అందులో పాత్ర చేస్తున్నానేమో, నేనే విజయ్ దేవరకొండనేమో, నేనే సత్యదేవునేమో, లేకపోతే నేనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో అనే ఫీలింగ్ కలిగింది. ఒక కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు భయ్య మీరైతే. సో ఇంకొక విషయం చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా తర్వాత నుంచి మాట్లాడతారు. ఈ సినిమా గతం వదిలేస్తారు, ఇక నుంచి పాజిటివ్ స్టార్ట్ చేస్తారు. తమిళ్లో, మలయాళంలో విజయ్ దేవరకొండ గారితో పాటు ఆపోజిట్ అనుకుంటే మనం విక్రమ్ గారు, సూర్య గారు, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గౌతమి తిన్నూరు గారు చాలా బాగా తీశారు. సితారా కూడా చాలా మంచి బడ్జెట్ ఖర్చు పెట్టింది. సినిమా హిట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ సినిమా